నెల్లూరు జిల్లా వింజమూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఎంపీటీసీలకు కాసుల వర్షం కురిపించింది. పదవి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎంపీపీ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ పడుతున్న వారు క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. 6-7 నెలల పదవి కోసం క్యాంపు రాజకీయాలు ఎందుకన్న చర్చ సాగుతోంది. ఎంపీటీసీలకు లక్షల్లో ముట్టజెబుతున్నారా? ఎంపీపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలు గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఉదయగిరి తెలుగుదేశం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎందుకు సమన్వయం చేయలేకపోతున్నారు? పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరితో ముందుగా మాట్లాడకపోవడంతోనే పరిస్థితి క్యాంపు రాజకీయాల వరకు వచ్చిందా? ఇంతకీ ఎంపీపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు? ప్రస్తుతం పదవిలో ఉన్నదెవరు? నెల్లూరు జిల్లా వింజమూరు మండల పరిషత్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మెడపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఎంపీపీ ప్రెసిడెంట్పై 8 మంది ఎంపీటీసీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు రాజకీయ రగడకు కారణమైంది. మండల సమావేశాలను నిర్వహించలేదని, అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించలేదన్నది ఎంపీటీసీల ఆరోపణ. దీంతో మండల అభివృద్ధి కుంటుపడిందన్న వాదన ఉంది. మోహన్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచిన గత ఎన్నికల్లో ముందు టీడీపీలో చేరారు. టీడీపీ నేతల మధ్య వైరం క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. వైసీపీ హయాంలో జరిగిన పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో అధికార బలంతో నామినేషన్లు వేయనీయకపోవడంతో తెలుగుదేశం బహిష్కరించింది. ఫ్యాన్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్న జనానికి సేవలు చేయలేకపోయామనే బాధతో గత ఎన్నికలకు ముందే కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలోకి సర్దుకున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక గ్రామాలకు నిధులివ్వడంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీంతో స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం కూటమి ప్రభుత్వ తీరుని మెచ్చుకోకుండా ఉండలేకున్నారు. కూటమి పార్టీలు కూడా స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి రాజకీయ అలజడి సృష్టించవద్దని చెబుతున్నాయి. మరో ఏడాదిలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు వస్తాయి. ఇంతలో ఇవన్నీ వద్దనేది కూటమి పార్టీలు, ప్రధానంగా టీడీపీ భావన. కానీ వింజమూరులో ఎంపీపీ అధ్యక్షుడిపై అవిశ్వాసం పెట్టారు. వింజమూరు ఎంపీపీ అధ్యక్షుడి మోహన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసు అంశం చర్చనీయాంశంగా మారింది. పదవిని దక్కించుకునేందుకు ఇద్దరు నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డి బరిలో నిలిచారు. అప్పట్లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే పల్లాలకు మద్దతు ఇచ్చారు. కానీ పనిపెంట వెంకట సుబ్బారెడ్డి, ఇనగనూరి మోహన్ రెడ్డి రాజకీయం చేసి ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకున్నారని కొండారెడ్డిని దెబ్బకొట్టారు. మోహన్ రెడ్డి 3 ఏళ్లు, వెంకట సుబ్బారెడ్డి భార్య హైమావతి 2 ఏళ్లు ఎంపీపీగా ఉండేలా ఒప్పందం జరిగింది. ముందుగా మోహన్ రెడ్డి పదవి చేపట్టారు. కానీ పెత్తనమంతా సుబ్బారెడ్డి చేశారని చెబుతారు. ఒక సందర్భంలో సుబ్బారెడ్డి ఎంపీపీ సీట్లో కూర్చోవటం వివాదాస్పదమైంది. 2 ఏళ్లుగా మోహన్ రెడ్డి సుబ్బారెడ్డికి గిట్టడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరూ వేర్వేరుగా టీడీపీలో చేరారు. ఒప్పందం ప్రకారం మోహన్ రెడ్డి రాజీనామా చేయకుండా మాట తప్పారని సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. 12 మంది ఎంపీటీసీల్లో 7గురిని తన వైపు తిప్పుకుని సుబ్బారెడ్డి తన బలం 8కి పెంచుకున్నారు. ఇటీవల ఆర్టీఓని కలిసి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఈ నెల 31న చర్చించి ఓటింగ్ నిర్వహిస్తారు. సుబ్బారెడ్డి తన వెంట ఉన్న ఎంపీటీసీలతో క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. విజయవాడ, భద్రాద్రి వంటి పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్నారు. మరోవైపు అవిశ్వాసం అంశం ఎంపీటీసీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎంపీటీసీలు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలకు పైగా లబ్ధి చేకూరిందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశం నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మోహన్ రెడ్డి ఒక ఎంపీటీసీని లాగేసుకున్నా సుబ్బారెడ్డికి బలం సరిపోదు. దీంతో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి రాజగోపాల్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోహన్ రెడ్డికి ఫ్యాన్ పార్టీ నేతలు మద్దతు ఇవ్వటంపై రాజకీయ రగడ జరుగుతోంది. దీంతో ఎన్నిక సజావుగా జరుగుతుందా లేదా అన్న అంశం ఉత్కంఠగా మారింది. సుబ్బారెడ్డి తన భార్య హైమావతికి ఎంపీపీ పదవి దక్కించుకున్నా 6-7 నెలలకు మించి కుర్చీలో కూర్చునే అవకాశం లేదు. కేవలం ఈ ఇద్దరు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే టీడీపీలో రచ్చ అవుతోంది. ఎపిసోడ్లో మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి రాజకీయంగా ఎంత లాభపడతారో, ఆర్థికంగా ఎంత నష్టపోతారో, కానీ ఎంపీటీసీలు మాత్రం డబ్బుతో బాగా లబ్ధి పొందుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీపీ పదవి కోసం పోటీ పడుతున్న మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డితో పాటు నేతలందరితో సమావేశం నిర్వహించి సెటిల్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. అప్పుడు పరిస్థితి క్యాంపు రాజకీయాల వరకు వచ్చేది కాదని అంటారు. ఎంపీటీసీలు కొందరు తమ సొంత లాభం కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు రాంగ్ డైరెక్షన్లు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద టీడీపీ పరిస్థితి గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నట్లు అయిందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన పడక తప్పదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.